హలో, గుడ్ మార్నింగ్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ రియలీ వెల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఎక్స్ప్లెయినర్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నాను. నేను రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల విజిట్ చేశాను. ధర్మశాలలో 81-year-old పాల్దెన్ని కలిశాను. ఆయన 1959లో టిబెట్ని వదిలేసి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వచ్చి సెటిల్ అయ్యారట. కేవలం పాల్డెన్జీనే కాదు, సుమారు 1,00,000 నుండి 1,50,000 మంది టిబెటన్స్ అక్రాస్ ఇండియా అలా సెటిల్ అయి ఉన్నారు. బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, రకరకాల స్టేట్స్లో మీరు ఆఫెన్ వాళ్ళని చూస్తూనే ఉంటారు. అండ్ కేవలం ఇండియాలోనే కాదు, అక్రాస్ ద వరల్డ్ దాదాపు 2,00,000 మంది టిబెటన్స్ వివిధ దేశాల్లో సెటిల్ అయి ఉంటున్నారు. అసలు వీళ్ళంతా టిబెట్ని ఎందుకు వదిలేసి వస్తున్నారు? వీళ్ళకి చైనాకి ఉన్న ఇష్యూ ఏంటి? అండ్ ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? ఇవన్నీ ధర్మశాలలో తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ధర్మశాలలో టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉంది, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి టిబెటన్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళందరినీ రూల్ చేసే ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ లెడ్ బై ద 14th దలై లామా మొత్తం ధర్మశాల నుండే ఆపరేట్ అవుతుంది. సో ధర్మశాలను విజిట్ వల్ల నాకు తెలిసినవి ఏంటో మీకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ మన ఎపిసోడ్ పేరు ది కామెంట్ విత్ స్వాతి. సో ఇవాళ ది కామెంట్ విత్ స్వాతిలో knowing about the life of the Tibetans across the world from my understanding in Dharamshala, Himachal Pradesh. టిబెట్ అన్నది ఒక ఐసోలేటెడ్ టెరిటరీ, అంటే చుట్టూ ఉన్న ప్రాంతాలతో సంబంధం లేకుండా తనకు ఒక యునీక్ జాగ్రఫీ ఉంది. సో చుట్టూ హిమాలయాస్తో సరౌండ్ అయ్యి మధ్యలో ఒక ఎత్తైన ప్రాంతమే టిబెట్. సో ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ కల్చర్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం వచ్చింది. చుట్టూ ప్రదేశాలతో కాంటాక్ట్స్ తక్కువ కాబట్టి వాళ్ళ ఓన్ రిలీజియన్, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ చాలా యునీక్గా, చాలా డిఫరెంట్గా ఎవాల్వ్ అయ్యాయి. కానీ ఆ డిఫరెన్సే వాళ్ళకి చైనాకి మధ్య ఆల్మోస్ట్ ఒక అగాధానికి దారితీసింది. చైనా ఏమంటుందంటే మీరు డిఫరెన్సెస్ని ఎక్కువ లాగుతున్నారు, టిబెట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి చైనా అడుగుతుంది. కానీ టిబెటన్స్ ఏమంటారంటే ఆల్మోస్ట్ 15th-16th century నుంచి మాకు ఒక డిఫరెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి, మాకంటూ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ ఉంది, మాకు చైనాకి ఎటువంటి సంబంధం లేదు, చైనా వచ్చి మా మీద ఎలా రూల్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు అంటారు. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్, చైనాలో కమ్యూనిస్ట్ రూల్ ఎప్పుడైతే వచ్చిందో మావో జెడాంగ్ కొమింటాంగ్ అనే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశాక డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువయ్యాయి. అదే టైంలో టిబెట్లో కూడా ప్రీవియస్ దలై లామా చనిపోవటం, కొత్త దలై లామా జస్ట్ 2-year-oldకే ఆయన్ని దలై లామా లాగా డిక్లేర్ చేయటం, సో ఆ టైంలో పవర్లో ఎవరు లేకపోవటం, ఆయన పవర్ తీసుకోలేకపోవటం, అండ్ టిబెట్లో ఆ టైంలో ఉన్న రూలర్స్ కొంతమంది మిలిటరైజ్ చేస్తాము టిబెట్ని, మేము అగ్రెసివ్గా చైనాని ఫైట్ చేస్తాను అంటాం, అది చైనాకి నచ్చకపోవటం. సో చైనా కమ్యూనిస్ట్ ఆర్మీని తీసుకొచ్చి టిబెట్లో దింపి టిబెటన్స్ని వాళ్ళ ఫైట్స్ని క్రియేట్ చేయటం, ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది ఆల్మోస్ట్ 1950s టైంలో అంతా. సో ఈ కాన్ఫ్లిక్ట్ అంతటికి అవుట్కమ్ ఏంటంటే 1959లో టిబెటన్స్ అంతా ఒక మ్యాసివ్ అప్రైజింగ్ లాగా లేచారు. వీ వోంట్ యాక్సెప్ట్ చైనీస్ కంట్రోల్ ఆఫ్ టిబెట్ బికాస్ టిబెట్ ఈజ్ అన్ అటానమస్ టెరిటరీ అని చెప్పి వాళ్ళు అసర్ట్ చేసుకుంటూ ఒక అప్రైజింగ్ లాగా వచ్చారు. ఆ అప్రైజింగ్ని చైనా మ్యాసివ్గా తొక్కిపడేసింది. ఆ టైంలోనే దలై లామా అండ్ ఎంతోమంది టిబెట్ని వదిలేసి పారిపోయి ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళందరినీ ఇండియా వార్మ్గా వెల్కమ్ చేసింది, వాళ్ళకి రిసోర్సెస్ ఇచ్చింది, వాళ్ళకి ల్యాండ్ ఇచ్చింది, వాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ని కూడా క్రియేట్ చేసింది. సో టిబెటన్స్ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఇండియా. నేను ఏ టిబెటన్తో మాట్లాడినా కూడా వాళ్ళు మాకు ఇండియాకు ఉన్న రిలేషన్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ మాకు ఎలా సపోర్ట్ చేసింది, బుద్ధిజం ఎలా టిబెటన్స్ని ఇండియన్స్ని కలుపుతుంది, ఇలా మన కామన్ కల్చర్ని, మన కామన్ హిస్టరీని వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ గ్రేట్ఫుల్ టు ఇండియన్స్ ఫర్ దాట్. సో చైనా ఒకవైపు టిబెట్ని ఇలా ఆక్యుపై చేసే ప్రయత్నంలో టిబెటన్ మెయిన్ లీడర్స్ అంతా పారిపోయి ఇండియాకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, ద టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అన్నదాన్ని ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ మేము మీకు పిక్చర్స్ షేర్ చేస్తున్నాం. వాళ్ళ ఫినాన్స్ మినిస్ట్రీ అని, వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని చెప్పి వాళ్ళకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, వాళ్ళకు ఒక జ్యుడిషియల్ కమిషన్ ఉంది. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని, అడ్మినిస్ట్రేషన్ని క్లియర్గా సెటప్ చేసుకుని ఇక్కడున్న టిబెటన్స్ అందరినీ అండ్ వరల్డ్ ఓవర్గా ఉన్న టిబెటన్ అఫైర్స్ మొత్తాన్ని ధర్మశాల నుండే ఈ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు టిబెటన్స్ యొక్క డిమాండ్స్ ఏంటి. టిబెటన్స్ ఇంకా పారిపోతూనే ఉన్నారా? ఎస్, కేవలం 1959లో పాలించి దలైలామా వీళ్ళందరూ పారిపోయి రావడం కాదు, ఇప్పటికి కూడా టిబెటన్స్ రకరకాల రూట్స్ ద్వారా వయా నేపాల్, వయా ఇండియా, వయా లడాక్, ఇన్ కాశ్మీర్, డిఫరెంట్ రూట్స్లో వయా నార్త్ ఈస్ట్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. జర్మనీ, యుఎస్ఏ, ఇండియా, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అవుతున్నారు. టిబెట్లో చైనీస్ గవర్నమెంట్ స్ప్రెడ్ చేస్తున్న కమ్యూనిస్ట్ ఐడియాస్ అండ్ చైనీస్ అప్రోచ్ టువర్డ్స్ రిలీజన్ అండ్ చైనా ఎలా అయితే ఉండాలి అని చైనాకు ఒక అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయంతో టిబెటన్స్ విభేదించడం. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, ఒక వే ఆఫ్ లివింగ్ ఉంది అని టిబెటన్స్ యొక్క బిలీఫ్. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్లో ఉండటం వల్ల ఎంతోమంది టిబెటన్స్కి చైనీస్ గవర్నమెంట్ నచ్చట్లేదు, దానివల్ల కూడా ఎంతోమంది వస్తున్నారు. దాంతోపాటు టిబెటన్స్ చేసిన మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను టిబెటన్ మ్యూజియంలో కూడా గమనించింది, చైనీస్ మినరల్స్ ఎక్స్ప్లాయిటేషన్ కోసమే టిబెట్ని ఆక్యుపై చేశారు. అక్కడ హ్యూజ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయి అండ్ లిథియం వి నో ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ. సో మొత్తం మన సోలార్ ఎనర్జీ అంతా, సోలార్ బ్యాటరీస్ మొత్తం లిథియం బేస్ మీద ఉంటున్నాయి. కాబట్టి టిబెట్ని హ్యూజ్ మైనింగ్ ఏరియా లాగా కూడా చైనా తయారు చేసేసింది. దాని మీద కూడా వీళ్ళందరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా, వీళ్ళంతా ట్రెడిషనల్గా గొర్రెలు కాసుకుంటూ, మేకల్ని కాసుకుంటూ, ఒక సింపుల్ ఫార్మింగ్ చేసుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడు అగ్రెసివ్ ఇండస్ట్రియలైజేషన్ వైపుకి చైనా తీసుకెళ్ళడం కూడా ఎంతోమందికి నచ్చట్లేదు. ఆ రీజన్ వల్ల కూడా ఎంతోమంది టిబెటన్స్ పారిపోవాలనుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం కూడా మనం గమనిస్తే, వీళ్ళందరికీ దలైలామా చీఫ్, వాళ్ళ రిలీజియస్ హెడ్ని విజిట్ చేయడానికి, వాళ్ళ రిలీజియస్ హెడ్ ఎక్కడున్నారో అక్కడ ఉండటానికి కూడా ఎంతోమంది టిబెటన్స్ వాళ్ళ దేశాన్ని వదిలేసి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? టిబెట్ని చైనా ఆక్యుపై చేసింది కాబట్టి ఫ్రీ టిబెట్ అనేది వాళ్ళు అంటారు. మేము ఆక్యుపై చేయలేదు, అది చైనా యొక్క భూభాగమే అని చైనా అంటుంది. సో ఫ్రీ టిబెట్ వాళ్ళ ఫస్ట్ డిమాండ్. అండ్ వాళ్ళ ఇంకొక డిమాండ్ ఏంటంటే, టిబెట్కి ఏదైతే యునిక్ కల్చర్ ఉందో, టిబెట్ యొక్క లైఫ్ స్టైల్ ఉందో దాన్ని చైనా అక్నాలెడ్జ్ చేయాలి, టిబెటన్స్ లాగా బతకనివ్వాలి, అంతేగాని చైనీస్ లాగా తయారు చేయకూడదు అని రెండో డిమాండ్ ఉంది. మరి ఈ డిమాండ్ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? ధర్మశాలలో నేను చూసింది ఏంటంటే, వాళ్ళు చాలా యునిక్గా వాళ్ళ కల్చర్ ద్వారా వాళ్ళ డిమాండ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏదో గన్నులు పట్టేసుకొని, కత్తులు కొడవళ్ళు పట్టేసుకొని చైనాకి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా పీస్ అనే మార్గం ద్వారా, వాళ్ళ ధర్మకర్త ఎవరైతే దలైలామా ఉన్నారో ఆయన సందేశాల ద్వారా అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ ద్వారా వాళ్ళ ఐడెంటిటీ చైనా కన్నా డిఫరెంట్ అని చూపించుకుంటున్నారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా వాళ్ళ ఐడెంటిటీ చైనా కన్నా డిఫరెంట్ అని చూపించుకుంటున్నారు. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్, వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్, వీటన్నిటిని ఎంకరేజ్ చేయటం. ఎవ్రీ వెడ్నెస్డే ఇతర టిబెటన్స్తో కేవలం టిబెటన్ భాషలోనే మాట్లాడాలి, వెజిటేరియన్ ఆహారమే తినాలి అండ్ ఆ పర్టికులర్ వస్త్రధారణే వేసుకోవాలి. ఇలా కొన్ని నియమాలు తమకు తాము పెట్టుకుంటూ, తమ కల్చర్ని తాము పోషించుకుంటూ, తమ కల్చర్ ద్వారా తమ చైనీస్ కన్నా చాలా డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంటూ టిబెటన్స్ తన డిమాండ్స్ని చేస్తున్నారు. సో ఇది ఒక నాన్ వైలెంట్, ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ వే ఆఫ్ డిమాండింగ్ ఫర్ పొలిటికల్ రైట్స్. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? టిబెటన్స్ వాళ్ళ రైట్స్ ఎంతవరకు సాధించగలుగుతారు? అండ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ చైనా టిబెట్ని ఎంతగా అలౌ చేస్తుంది వాళ్ళ డిమాండ్స్ చేయడానికి? ఈవెన్ ఫ్యూచర్ ఎలా అన్ఫోల్డ్ అవుతుందో మనం చూస్తూనే ఉండాలి. సో అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు ద కామెంట్ విత్ స్వాతి.